ఏంట్రా ఆడిని సరిపోలేదా? వెళ్ళండి, వెళ్ళి స్నానం చేయండి. ఆడుకొని అక్షరా, పండగ మున్ని కంటిన్యూ చేయని. చాలే నాన్న, వాళ్ళకి మధ్య బొత్తిగా భయం లేకుండా పోయింది. నాన్నా, ఇక ఆడింది చాలు, వెళ్ళండి. రాము, ఏదో హోంవర్క్ ఉందన్నావు కదా, చేసావా? లేదు నాన్నమ్మ గారండి, రేపటి నుంచి హాలిడేసే కదా. అంతే నాన్నగారండి. ఎంచక్క రేపు చదువుకుందరు గాని ఈ రోజంతా ఆడుకోండి. థ్యాంక్స్ నానమ్మ, నువ్వు చెప్తే చిన్ననాన్న కూడా ఏమందు. పదరాము, మనం వెళ్ళి ఆడుకుందాం. అలాగే. ఏయ్, నెమ్మదిగా పడతారు, నెమ్మది. అమ్మా నందిని, శ్రీరామ్ ఇవాళ వస్తాడా రేపు వస్తాడా? బయలుదేరారంట మావయ్య. వాడు కూడా వస్తే బాగుండేదమ్మా. రాజేశ్వరి, కొద్దిగా టీ తీసుకునిరా. ఏ అక్షరా, వినపట్టలే? వెళ్ళి మీ మావయ్యకి టీ అంటే తీసుకురా. అదేంటి, నేను నీకు చెబితే నువ్వు ఆ పిల్లకి చెప్తావేంటి? ఏ, అది ఇంటికి ఓడలేగా. కోడలే కానీ పని మనిషి కాదు. అంటే ఏంటి, నేను పని మనిషినా? అది కాదు రాజేశ్వరి, పాపం ఆడాడు వచ్చారు కదా, అందుకని. పర్లేదులేండి మావయ్య, నేను తెస్తానులేండి. అత్తయ్య, మీకు కూడా కావాలా? తీసుకురమ్మా. అవును, ఏంటక్క మీ కోడలింకా కార్ తీసుకురాలేదు? అదే జగదీశ్వరి, నేను చూస్తున్నాను. పాపం, ఒక్కరితే ఆ కారుతో ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. ఎవడు కార్లో రమ్మన్నాడు? మళ్ళీ నేనొక్కదాన్నే అని స్టిక్కర్ ఒకటే. అంత పోజులు పోయినప్పుడు ఒక్కతే రిపేర్ చేయించుకొస్తుందిలే. ఏం చేస్తుందో ఏమో, అది నాకు బాగా అచ్చొచ్చిన కారు. ఓ, ఏమీ చేయదు. అదేమైనా అమ్మేస్తుందా ఏంటి? ఊరికి అంత టెన్షన్ పడుతున్నారు? అదే జరిగితే నువ్వు కాదు కదా, నీ బాబడ్డొచ్చినా గాని నేను ఊరుకోను. ఇదిగో, ఇంకోసారి మా నాన్నగారు అన్నారంటే నేను ఊరుకొని చెప్తున్నాను. అబ్బా అక్క, ఊరుకో. అయినా దానికి అమ్మేంత ధైర్యం ఎక్కడిది చెప్పు? మావయ్య, కాఫీ. ఓహో, థ్యాంక్ యూ. ఏంటి, అందరికీ తెచ్చావా? పిల్లల మొక్క వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు అప్పుడే. వాళ్ళకింకా ఆటలు సరిపోయినట్లేదు. ఏయ్, అది నీకు కాదు. గొడవ చేయకు, అసలు నేను తిక్కలా ఉన్నాను. ఏయ్, కారు తెచ్చావా? తేలా, అమ్మేశా. చూసావా జగదీశ్వరి, ఆ అమ్మాయి ఎంత పెడసంగా సమాధానం చెప్తుందో. చూసావా జగదీశ్వరి, ఆ అమ్మాయి ఎంత పెడసంగా సమాధానం చెప్తుందో. అంతా ఇదిచ్చిన సరువే. ఇలా రావే. చూడండి, నన్నేమైనా అంటే అనండి, నా కోడలంటే మాత్రం నేను ఊరుకునేది లేదు. అసలు బొత్తిగా మేమంటే మీకు భయం లేకుండా పోతుంది. అబ్బా అమ్మా, ఊరుకో. అరే, సింగపూర్ ఎయిర్ టికెట్స్ 2 ఉన్నాయి. సూపర్, వెతికిపోయిన తీగ కాలికి తగిలినట్టయింది.
సింగపూర్ ఎలా వెళ్తారో నేను చూస్తాను. వాళ్ళ గొడవలో వాళ్ళున్నారు. ఇక నన్నెవ్వరూ పట్టించుకోరు. కారు లేకపోతే ట్యాక్సీ వెళ్ళొచ్చు కదా సార్. ఆటో ఎక్కారేంటి? ఆటో ఎక్కి చాలా కాలం అయింది బాసు, అందుకే. అవును ఏంటి మొన్న ఏదో స్ట్రైక్ చేసినట్టున్నారు, మీటర్ పెంచారా? పెంచారులే ఏదో. ఏంటి ఏదోనా? మీకు ఆస్తులు రాసిచ్చినా గానీ ఏదోనే అంటారులే. మన కార్లా ఉంది, లా ఉండటం ఏంటి? మాదే. బాసు ఆటో ఆపు. బండి బాగుంది కదా? మరేమనుకుంటున్నారు, ఇవాళ ఉదయాన్నే నా మొహమే చూశారు, గుర్తుందా? అవును. అబ్బో, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దొంగతనాలు చేస్తున్నారా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేరా బాబు. నిజంగా మీరు చాలా లక్కీ సార్, తక్కువలో మంచి బండిని కొట్టేశారు. థ్యాంక్స్ సార్, వస్తాం సార్. మీరెవరు సార్? నేనెవరోలే కానీ నువ్వు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. ఓకే సార్. బండి బాగుంది సార్, వెళ్దామా? ఉండు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అదేంటి జూబ్లీస్ వెళ్దామన్నారుగా? తీసుకెళ్లాల్సింది నన్ను కాదు, వీళ్ళిద్దరినే. మిస్టర్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఇంగ్లీషా? అడుక్కునేవాడు ఇంగ్లీష్లో మాట్లాడితే రూపాయి వేసేవాడు 5 రూపాయలు వేస్తాడేమో కానీ దొంగతనం చేసేవాడు ఇంగ్లీష్లో మాట్లాడితే మక్కలు ఎరగదంటారు. అసలు ఎవరండి మీరు? చెప్తానమ్మా చెప్తాను, తొందర ఎందుకు? కారు ఎక్కండి. మేమెందుకు ఎక్కాలి? చెప్తాగా, కారెక్కు ముందు. బాబు ఆటో, అసలేంటండి ఆ బ్యాగ్ తెచ్చిపెట్టు. ఎంతో కష్టపడి కారు కొంటే ఆహా, మీ కష్ట సుఖాల తర్వాత మాట్లాడుకోవచ్చమ్మా, ముందు కారెక్కు. సరే కారెక్కు, నేనున్నా కదా, భయపడకు. ఎక్కండి. అమ్మా నందిని, మీ ఎయిర్ టికెట్స్ ఒకసారి తీసుకొస్తావమ్మా? అలాగే మావయ్య గారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు బావుగారు? ఏం లేదమ్మా, వాటిని ఎగ్జిక్యూటివ్ క్లాస్కి మార్పిద్దామని. ఇక్కడే పెట్టానే. ఇక్కడే పెట్టానే. ఎక్కడ పడిపోయి ఉంటాయి? మేడం, షెల్ఫ్లో పెట్టిన టికెట్స్ కనిపించడం లేదు. అదేంటి నందిని, ఇప్పుడు కూడా చూసానే. ఎక్కడ పోతాయమ్మా?
ఏంటి ఏం పోయింది? నీకు మతిపోయిందని వెతుకుతున్నారు. ఇదిగో మీరు. అబ్బా నాన్న నువ్వు ఊరుకో. అమ్మా నందిని మళ్ళోసారి వెళ్ళి సరిగ్గా చూడు. అలాగేనండి. ఏంటి ఏం పోయింది? ఏం లేదమ్మా, ఆ సింగపూర్ టికెట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి నాన్న అడిగారు. నందిని వాటి కోసం వెతికి కనబడట్లేదంటేను ఓసారి సరిగా వెతకమంటున్నావు. చెంచు, ఇదేనా రావడం? మాకు మొహం చూపించకూడదని వెళ్ళేవట కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావే? మొహం చూపించలేనంత తప్పు చెంచు ఏం చేసిందక్కా? నిజానికి ఈ పని నీ కోడలు చెయ్యాలి. ఆ అమ్మాయికి లేనిది నీకెందుకమ్మా? మీరు కొంచెం ఆపుతారా? ఏ ఊరు వెళ్ళావు చెంచు? మీ ఊరే వెళ్ళిందే. నీకెందుకే అదే ఊరెళ్తే? బాగా చెప్పావు రేఖ. మా ఊరెళ్ళానమ్మా అక్షరమ్మ. ఓయ్, నువ్వేమైనా ఇంటి పని మనిషివా? నువ్వేమైనా ఇంటి పని మనిషివా? అందర్నీ అమ్మ బొమ్మ అంటూ పిలుస్తావు. నువ్వు ఈ ఇంటి వెయ్యపురాలివి. డోర్ ముయ్యవే, నా ఇష్టమే. నేను వాళ్ళని అలాగే పిలుస్తాను. నేను వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకుంటాను. నీకెందుకే? వీళ్ళు కాబట్టి నేను కంపలా ఉంచుతున్నారు. అదే ఇంకోరైతేనా మెడ పెట్టుకుని బయటికి తోసేవాళ్ళు. ఓ మేడం, మొత్తం వెతికాను, కనిపించడం లేదు. ఏంటే గుంటూరు, ఏం పోగొట్టుకున్నావే? అమ్మా డౌట్ లేదు, ఇదే తీసుంటుంది. అవును బాబు, ఇదే తీసుంటుంది. ఒసేయ్, అసలు పోయిందేంటో నీకు తెలీదు, నాకు తెలీదు. అప్పుడే నేనే తీసేసినట్టు కన్ఫర్మ్ చేస్తావేంటే? చంపేస్తానేమనుకుంటున్నావో? ఓయ్, సింగపూర్ టికెట్స్ ఆ షెల్ఫ్ పైన పెట్టిందట. తీస్తే మర్యాదగా ఇవ్వు. నువ్వే తీసావని తెలిసిందనుకో. జగదీశ్వరి, నిందల వేడల్లో కూడా అర్థం పర్థం ఉండాలి. ఇదెక్కడో పారేసుకుంటే ఇదేం చేస్తుంది? పోగొట్టుకున్న నందినిని ఒక్క మాటైనా అన్నావా? ఏయ్, నువ్వు అసలు వాటిని ఇంటికి తీసుకొచ్చావా? అయ్యో, నేను కూడా చూశాను. తెచ్చిందత్తయ్యా. కొంపదీసి లైటేస్తారా? వేస్తే వెయ్యని. అప్పుడు నేను మనసులో తీయలేదనుకుంటాను కదా. మరి ఇంట్లో పెడితే ఏమైనట్టు? జేబులో పెట్టిన డబ్బులే మాయం అవుతుంటే సెల్ఫ్ లో పెట్టిన టికెట్లు మాయం అవడంలో ఆశ్చర్యం లేదులే. అంటే ఏంటండి మీరు అనేది? నేనే తీశానా అని నేను అనలేదు కదమ్మా. అయినా నీకు ఈ మధ్య నోరు ఎక్కువైపోయింది కృష్ణమూర్తి. పెద్ద చిన్న లేకుండా మంచి చెడు లేకుండా ఏంటా మాటలు? ఈయన పెద్ద మనిషిలా మాట్లాడుతున్నాడా జగదీశ్వరి? అంతా ఇష్టమైపోయింది. అమ్మా వదిలే, దీంతో మాట్లాడడం కంటే ఇంకేమన్నా అంటే ఉరేసుకుని చస్తుంది. అమ్మయ్యా, టికెట్స్ కూడా మర్చిపోయారు. కార్ సంగతి నెమ్మదిగా అత్తయ్యతో చెప్పించొచ్చు. ఓయ్, ఈవిడొకతి ప్రపంచం మొత్తం నమ్మినా ఈవిడ మాత్రం నమ్మదు. ఏంటండి? ఏంటి టికెట్స్ గురించి అడుగుతుంటే కంగారు పడుతున్నట్టు అనిపిస్తున్నా? పళ్ళున్న చెట్టుకే రాళ్ళు. మొహమాటం లేకుండా మొహం మీద నిజాలు మాట్లాడతానని మీ అందరికీ అసూయ. ఓయ్, ఆ
టికెట్స్ దొరికితే సరే, లేదనుకో అబ్బబ్బా అది తీలేదు మొర్రాని మొత్తుకుంటుంటే వినరేంటి జగదీశ్వరి? ఎప్పుడు నిజం చెప్పింది గనక నీ కోడలు ఇప్పుడు చెప్పడానికి. అయినా ఈ రోజు కాకపోయినా రేపైనా నిజం తెలుస్తుంది కదా. నేను మళ్ళీ వెతుకుతానులే మావయ్య. అనవసరంగా ఒకరి మీద నింద వేయడం దేనికి? నందిని, అమ్మా నందిని. పోలీస్ స్టేషన్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటి? చూడండి సార్, ఇది మర్యాద కాదు. ఏది మర్యాద కాదు ఇప్పుడే తెలుస్తాను. మా కారు దొంగతనం చేసింది కాకుండా మర్యాద కావాలా మర్యాద? మొహం పగిలిపోద్దాం అనుకుంటున్నారు. పదండి. ఏంటి దొరికిందా? లేదండి. పదండి. శ్రీరామ్ గొంతులా ఉందే. అవునమ్మా, కారు దొంగతనం అంటున్నాడు. ఎవరితో? కొంపదీసి వీళ్ళు శ్రీరామ్ కంట పడ్డారా ఏంటి? ఎందుకైనా మంచిది, మెల్లగా జారుకోవడం బెటర్. నాకు పనుంది, నేను వస్తాను. ఓయ్ ఏంటండి లోపల నాకు పనుందని చెప్తుంటే మీరేంటి ఓయ్ అంటున్నారు? మంచిది, దానికంటే ముందు నీతో కాస్త బయట పనుంది, నడు. అదేంటి జగదీశ్వరి? ఏంటో చెప్తాను కానీ నువ్వు కూడా రాక్క. రా. చెయ్యి. మీ అక్కకేదో ఫోన్ చేస్తాన్నావు కదా, చెయ్యి. ఛా, స్విచ్ ఆఫ్ వస్తుంది. వస్తుంది, ఈ టైంలో అలాగే వస్తుంది. రా తేల్చుకుందాం లోపలికి వెళ్ళి. అక్క, వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? అక్క ఏంటక్క న్యూసెన్స్? ఎవడు రాడు, ఫోన్ కూడా చేయడు. అంత దమ్మున్నవాడు ఇంట్లో ఎవడూ లేడన్నావు. మాట్లాడరేంటండి? 2.5 లక్షలు అప్పనంగా తీసుకుని మళ్ళీ ఈ తల్లొప్పులేంటి మాకు? 2.5 లక్షలా? ఈ డొక్కు కాన్ని కూడా 2.5 లక్షలకు అమ్మేవా? నీ తెలివే రేఖ. ఏంటిది? నోర్మై, అది నా సెంటిమెంట్ కారు. అందుకే అమ్మేశాను మావయ్య. పాపం నీకేం కలిసి వస్తుందని చెప్పు. దీని అమ్మిన తర్వాత అయినా కలిసి వస్తుందేమోనని అమ్మేశా. ఆపమ్మా. చూడమ్మా జగదీశ్వరి, నా కారు నాకు కావాలంతే. చిన్న పిల్లల్లో ఏంటి మావయ్య? అమ్మేశానని చెప్తున్నాను కదా, మళ్ళీ ఎలా ఇస్తారు చెప్పు? అంతగా నువ్వు ఈ తొక్కల కారు మీద ముచ్చట పడితే 2.5 లక్షలు ఇచ్చేసి తీసేసుకోండి. ఏ అత్తయ్య? అంతే అంతే. నేనెందుకు ఇవ్వాలి? వై షుడ్ ఐ? చస్తే ఇవ్వను. ఇవ్వకపోతే వాళ్ళు కారు పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళిపోమని నేనే చెప్తాను. అత్తయ్య తీసుకోండి. ఏంటే వేళకోళంగా ఉందా? పిచ్చి పిచ్చిగా ఉందా? కట్టి పడేసరిగా ఇలా చేతులు కట్టేస్తే ఎలాగే తాగేది? దాని మొహం దాని దగ్గరే ఉందిరా. బ్యాంక్ అకౌంట్ లో కూడా మొత్తం డ్రా చేసేసాను రా. అది శుద్ధ అబద్ధం. ఆ?
అరే డబ్బులు లేక భార్య నమ్మిన దేశం అండి మనది. ఆ? ఇటు పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక అటు మొగుడికి మందు డబ్బులు ఇవ్వలేక తాలిబొట్టు అమ్ముకునే దేశం అండి మనది.